పాలమ్మేటోళ్ళు పాలల్లో నీళ్లు కలిపిన స్ఫూర్తితోటి పెట్రోల్లో కూడా నీళ్లు కలిపి కొత్త ఇంధనం తయారు చేస్తున్నారో ఏందో కానీ వాళ్ళ ప్రయోగాలకు మంది బండ్లు పాడైతున్నాయి. షిప్పులు పెట్టి మిషన్లు ట్యాంపరింగ్ చేసుడే ఒక్కటే అనుకున్నాం కానీ నీళ్లు కలిసిన పెట్రోల్ నింపి కూడా జనాల గుండు కొడుతున్నారు కొంతమంది బంకులోళ్ళు. ఏది భయ్యా నీళ్లు కలిపిన పెట్రోల్ ఏదో చూపెట్టోసారి. చూసి రత్సం వాన పడ్డాక ఎర్రమట్టిలో నీళ్లు ఉన్నట్టే ఉన్నాయి కదా. దుబ్బాక ఆర్టీసీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అయింది కథ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట కాడుండే బాబు అయినటైనా 190 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నాడట. ఇక కొద్ది దూరం పోయినాక బండి సతాయించి అయిపోయిందట. ఇక అటు ఇటు ఊపి కిక్కు కొట్టిన షాల్గాలే ప్లగ్ తీసి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది కూడా పెట్టిండట. ఏంద్రో ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తే అని చెప్పి చూస్తే మొత్తం ఎర్ర నీళ్ళుగా ఆనొచ్చినాయట. ఇక ఓ ఆటో మాట్లాడుకొని బండిని ఆటోలో ఎక్కించి బంకుకు పట్టుకొచ్చిండు. నేను పెట్రోల్ కొట్టమంటే నాకు ఎర్ర దుబ్బ నీళ్లు కొడతారా, నా బండి నాకు రిపేర్ చేయించి అని పెట్రోల్ బంక్ వాళ్ళతోటి లొల్లికి దిగిండు. 190 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాం. 190 రూపాయలు పెట్రోల్ పోసుకోగా బెడక చిల్లపురం కాగానే గూగుల్ ఉంటుంది బండి సరుకు పట్టి బెడక పోయినాం. అక్కడ ఆగిపోయింది. వాళ్ళ ప్లగ్ పోతాం ప్లగ్ చేసినాం చాలుగాలే ఒక ఇప్పి చూసిండు. చూసి ఒక వాటర్ పోయి అన్నాడు. చూసి మొత్తం ఇప్పేసి 3 పాటలకి ఇచ్చేస్తుంది. ఇక బంకోళ్ళని అడిగితే మేము బరాబరే పెట్రోల్ కొట్టినామని చెప్తున్నారు. నీళ్ళు ఎట్లా వచ్చినాయంటే మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. మరి ట్యాంకుల పెట్రోల్ రోజు పొద్దుగాల తీసి దాని డెన్సిటీ చెకింగ్ చేస్తారు కదా, మరి అయాలు చేయలేదా ఎట్లా? లోపల ట్యాంకులు సరిగానే ఉన్నాయా లీక్ అవుతున్నాయా కూడా చూసుకోవాలి కదా సరిగా. ఇట్లా నమ్మకంతో బంకులకు వస్తే దాన్ని వమ్ము చేస్తే ఎట్లనయ్యా అని నెత్తి కొట్టుకుంటా మరిపోయిర్రట బంకుకు వచ్చిన జనం.